శ్రీమాత్రే నమ. శ్రావణమాస మహాత్మ్యము 5వ అధ్యాయము. ఈశ్వరుడు చెప్తున్నాడు, కోటిలింగార్చన మహాత్మ్యము వల్ల కలిగే పుణ్యం చెప్పశక్యం కాదు. ఒక్క శివలింగాన్ని అర్చించితేనే అనంత బలం కలిగేటప్పుడు కోటి లింగార్చన గురించి చెప్పేదేముంటుంది? కోటి లింగాలకు చేయలేని వారు 1,00,000 లింగాలకు లేదా 1000 లేదా 100 లింగాలకు చేయవచ్చును. అది కూడా చేయలేని వారు ఒక్క శివలింగానికైనా షడక్షర మంత్రంతో సర్వద్విషు అంటే పరమేశ్వరుని షోడశోపచారాలతో పూజించి గ్రహ యజ్ఞ పురస్సరంగా బ్రాహ్మణ భోజనాదులతో ఉద్యాపన చేయాలి. ఈ విధంగా చేసిన వారు అకాల మరణం పొందరు. సంతానం కోరిన వారు సంతానవంతులవుతారు. అన్ని రకాల ఆపదల నుండి రక్షింపబడతారు. సర్వ సంపదలను కలగజేస్తుంది. దేహం విడిచిన తరువాత ఆ కల్ప పర్యంతం కైలాసవాసం లభిస్తుంది. శ్రావణ మాసంలో పంచామృతాలతో అభిషేకించిన వారు పంచామృత భోజనాన్ని పొందడమేగాక గోసంపద ధనాదులు పొంది మధురమైన వాకులు కలిగిన వారై త్రిపురారికి ప్రియ పాత్రులవుతారు. అన్నాన్ని భుజించని వారు హవిష్యాన్నమును మాత్రమే గ్రహించే వారికి అన్ని రకముల ధాన్యాలు అక్షయమైన నిధి వలె లభిస్తూ ఉంటాయి. ఆకులో భుజించేవారు బంగారు పల్లెరాలలో భుజించేటంతటి భాగ్యశాలురవుతారు. ఆకుకూరలు విడిచిపెట్టిన వారు మహా చక్రవర్తులవుతారు. భూశయ్య వ్రతం ఆచరించిన వారు కైలాసాన్ని పొందుతారు. ఈ మాసంలో ఒక్కరోజైనా విధి విధానంగా ప్రాతస్నానం ఆచరించిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. జితేంద్రులై ఉన్నవారికి ఇంద్రియ బలం చేకూరుతుంది. ఈ మాసంలో స్ఫటికంతో, రాతితో, మట్టితో, మరకత మణితో, పిండితో, ఏదైనా ధాతువులతో, చందనముతో, వెన్నతో, వీటితో దేనితోనైనా తయారైన లింగాన్ని లేదా స్వయంభూ అంటే ప్రతిష్ఠితమైన శివలింగాలను గాని పూజిస్తే వందల కొలదిగానున్న బ్రహ్మహత్యల వంటి పాపాల నుండి సైతం విముక్తులవుతారు. తీర్థక్షేత్రాలలో సూర్య చంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం 1,00,000 సంఖ్యగా జపిస్తే ఏ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్ల సిద్ధిస్తుంది. నాకు ప్రియమైన ఈ మాసంలో వేద పారాయణ చేస్తే వేద మంత్రాలు పూర్ణంగా సిద్ధిస్తాయి. ఈ మాసంలో పురుష సూక్తం శ్రద్ధా భక్తులతో 1000 సార్లు పారాయణ చెయ్యాలి. కలియుగంలో 4,000 సార్లు చెయ్యాలి. అంత సంఖ్యలో కుదరనప్పుడు 100 పర్యాయాలైనా పారాయణం చేస్తే బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి పరిహారం లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గురు తల్పగతుడవ్వడం వంటి అనేక పాపాలకు ఇది ప్రాయశ్చిత్త కర్మగా ఫలితాన్నిస్తుంది. దీనికి సమానమైన పుణ్యమైన పవిత్రమైన కర్మ పాప నాశనానికి మరొకటి లేదు. పురుష సూక్త పారాయణ లేకుండా ఈ మాసంలో ఒక్కరోజు కూడా గడపరాదు. ఎవరైతే దీనిని అర్ధవాద అంటే అతిశయోక్తమని నమ్మకుండా ఉంటారో వారు నరకవాసులు అవుతారని చెప్తున్నారు. ఈ మాసంలో సమిదలతో, చరువుతో, తిలలతో, నేతితో గ్రహయజ్ఞ హోమం చెయ్యాలి. శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి ధూప గంధ పుష్ప నైవేద్యాదులు సమర్పించి పూజ చేసే వారి శక్తి అనుసారము 1,000 లేదా 1,00,000 హోమం లేదా 3 వ్యాహృతులైన ఓం భూహు, ఓం భువః, ఓం సువః లతో తిలక్ సహితంగా గ్రహ యజ్ఞమనే హోమాన్ని ఆచరించాలి. అనగా ఏ వారాలలో ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను. రవివార వ్రతం. వాటిలో మొదటిగా రవివార వ్రతాన్ని ఒక జరిగిన కథతో పాటు తెలియజేస్తాను. ప్రతిష్టానపురం అనే ఊరిలో సుకర్మ అనే పేరు గల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్షావృత్తితో జీవించేవాడు. ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థు ఇంటిలో రవివార వ్రతం చేస్తున్న స్త్రీలను చూశాడు. ఆ స్త్రీలు ఈ బ్రాహ్మణుని చూసి ఆ పూజా విధి తనకు కనబడకుండా అడ్డు పెట్టాలని వారిలో వారు అనుకోసాగారు. అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు, నేను చూడకుండా ఈ వ్రతాన్ని ఎందుకు మరుగుపరుస్తున్నారు?
మూడు లోకాలలో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదంటారు కదా. నేను దుర్భర దారిద్ర్యాన్ని అనిపిస్తున్నాను. దయామూర్తులని మీరు నాయందు దయ ఉంచి ఆ వ్రత విధానాన్ని, దాని ఫలాన్ని కూడా తెలియజేయాలి కదా అని అడిగాడు. దానికి బదులుగా స్త్రీలు బ్రాహ్మణునితో, మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని, లేదా దీని యందు మీకు భక్తి ఉంటుందో ఉండదో అని, దానివల్ల మీరు అశ్రద్ధగా గ్రహిస్తారేమో అని ఈ వ్రతం గురించి మీతో ఎలా చెప్పగలం మేము అన్నారు. ఆ బ్రాహ్మణుడు, నేను భక్తి కలవాడను, జ్ఞానవంతుడను కూడా, కాబట్టి మీరు నాకు ఆ వ్రత విధానాన్ని తెలియజేయండి అని అడిగాడు. వారిలో ప్రౌఢ వయస్సులో ఉన్న ఒక స్త్రీ వ్రత విధానం ఇలా చెప్పనారంభించింది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా నిద్ర మేల్కొని మౌనంగా చన్నీటితో స్నానం చేయాలి. నిత్య కర్మలను పూర్తి చేసుకొని తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్య మండలాన్ని లెక్కించి 12 గోళాకార రేఖలు కూడా చుట్టి దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి. అక్కడ సంజ్ఞాయుతంగానున్న సూర్యుని రక్త చందనాదులతో పూజించాలి. మోకాలిపై కూర్చుని గబస్తి పేరుతోనున్న సూర్యుని ఉద్దేశించి 12 మండలాలకు ఎర్ర చందనంతో పాటుగా జపాకుసుమను ఎర్రని పూలతో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి. ఎర్రని అక్షతలు, ఎర్రని పువ్వులు మొదలైన వాటితో ఉపచారాలు చేసి విత్తనంతో ఉన్న కొబ్బరికాయను, శర్కర ఖండ, పటిక బెల్లమును కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యుని స్తోత్రం చేసి 12 సూర్యుని నామాలతో 12 నమస్కారములు ప్రదక్షిణలు చేయాలి. 6 దారాలను కలిపి 6 ముడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తర్వాత మెడలో ధరించాలి. 12 పండ్లను బ్రాహ్మణునకు వాయనంగా ఇవ్వాలి. ఇలాంటి వ్రతం ఇంతకు పూర్వం చెప్పబడలేదు. ఇలా వ్రతం చేస్తే ధనం లేనివారు ధనికులవుతారు, పుత్రులు లేనివారు పుత్రవంతులవుతారు, కుష్టు ఇత్యాది రోగాలతో బాధపడేవారు రోగాల నుండి బయటపడతారు, బందీలుగా ఉన్నవారు విముక్తులవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరి ఈ వ్రతం చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 లేదా 5 వారాలు వ్రతాన్ని ఆచరించి వ్రత సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చేయాలి. ఆ సాధ్వీమణులకు నమస్కరించి విప్రుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించాడు. ఈ వ్రతము గురించి విన్న విప్రుని 2 కుమార్తెలు కూడా భక్తిగా ఆచరించగా శంకరుడు దయతో వారిరువురికి దేవకన్యల వలె అత్యంత సుందరవంతులైన ప్రకాశమానులయ్యారు. అప్పటి నుండి ఆ విప్రగృహం లక్ష్మీదేవికి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది. ఒకనాడు రాజమార్గంలో విప్రుని ఇంటి ముందు నుండి వెళ్తూ విప్రుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్య సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇరువురు స్త్రీలు మహారాజు గారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా